మార్కెట్‌కెళ్ళాడు. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. వాక్యానికి సందర్భం అవసరం అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. అయితే పాస్టర్ గారు మార్కెట్‌కెళ్ళొచ్చే లోపు మరి నేను అన్ని వాగ్దానం కార్డులు ఏడి చేశాను. ఇవి జాగ్రత్తగా ఉంచురని చర్చ్‌లో కంగారుగా తిరిగే కుర్రోడికి ఈ వాగ్దానం కార్డులు ఇచ్చారు. ఇవి జాగ్రత్తగా ఉంచురా సాయంత్రం వచ్చిన తర్వాత నేను అడుగుతానంటే ఈడు కంగారోడుగా కలిపేశాడు. ఆ ముక్క పాస్టర్ గారు చెబితే చెయ్యి అంటాడని ఆడు చెప్పలేదు. ఎందుకంటే చర్చ్‌లో కంగారుగా తిరిగే కూరగాయలు ఉంటారు చూసారా? ఈళ్ళకో జబ్బేటి చెప్పనా? బాగా వినండి. ఈళ్ళ బరకాలు బానే ఏస్తారు. కుర్సీలు బానే ఏస్తారు. ఏదుకులు బానే చెప్తారు. పాస్టర్ గారిని బానే అన్నీ బానుంటాయి. ఈళ్ళకుండే జబ్బేటంటే వాక్యం చెప్పే టయానికి మాయమైపోతారు. ఇది పాస్టర్ గారు ఏం చేశారంటే వాగ్దానం కార్డులు లైన్‌గా ఇచ్చేస్తున్నారు. వాళ్ళ వీళ్ళకి, వీళ్ళ వాళ్ళకి కలిసిపోయిన సంగతి తెలీదుగా. అందులో వయసులో ఉన్న కుర్రోడికి వాగ్దానం కార్డ్ ఇలా వచ్చింది. అందులో వాగ్దానం కార్డులో ఇలా రాసుంది. దాంట్లో వచ్చే ఏడాది గర్భవతి అవుతావు అని వచ్చింది. అవుతాడా? చస్తాడు ఎదవ అవుతాడా? నడుతున్నాడు. ఎలా అవుతాడు? ఆడా వాక్యాన్ని ఎలా క్లెయిమ్ చేసుకున్న అవ్వడు. దానికే బైబిల్ అంటుంది. దానికొక సందర్భం ఉంది. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ మాట ఎక్కడిది? ఆదికాండంలోనిది. ఆ మాట ఎక్కడిది? అబ్రహాము దగ్గరది. ఆ మాట ఎవరి కోసం చెప్తున్నాడు? శారమ్మ కోసం చెప్తున్నాడంటే కాలము, సమయము, సందర్భము, నేపథ్యము ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే ఆ వాక్యం ఎవరికి సంబంధించిందో అర్థమవుద్ది. మరి అలాంటి వాక్యాన్ని వాగ్దానం కార్డు మీద ఈ పాస్టర్ గారు ఎందుకేసినట్టు? ఎందుకేసాడంటే చర్చిలో ఎవరో గొడ్రాలుతనంతో ఉన్న తల్లులు, పిల్లలు పుట్టకుండున్న తల్లులు, లేదా కొత్తగా పెళ్ళై పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లులు బహుశా ఎవరో ఉండుండాలి. ఆ తల్లుల్ని ఓదార్చడానికి ఆ రోజు శారమ్మకు బహుమానం ఇచ్చిన దేవుడు, ఈరోజు నీకు కూడా ఇస్తాడనడానికి ఏదో ఇంటెన్షనల్‌గా ఆ వాక్యాన్ని యేసుండాలి. కానీ ఈ విషయాన్నంతా గాలికి వదిలేసి, ఏదో ఒక వాగ్దానం కార్డు సిలక జ్యోతిష్యంలో నోటీస్ తీసుకున్నట్టు తీసుకొని, ఇది నాకు ఎట్టా మ్యాచ్ అవుద్దంటే, నీకు ఎట్టాగు మ్యాచ్ అవ్వదురయ్యా.